వెరీ గుడ్ సార్. ఎస్. సో అమర్ గారు, ఇప్పుడు మనం బీహార్కి చూద్దాం. మనతో పాటుగా మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. బీహార్కి వెళ్దాం మనం. బీహార్లో 243 స్థానాల్లో ఎన్డీఏ 190 స్థానాల్లో లీడింగ్లో ఉంది. మహాగఠబంధన్ 49కే పరిమితమైంది. జేఎస్పీ 0 అండ్ అదర్స్ 4 స్థానాల్లో ఉన్నారు. అక్కడ ఎందుకని మహాగఠబంధన్ని నమ్మలేకపోయారు? ఎన్డీఏ వైపే ఎందుకని మొగ్గు చూపారనుకుంటున్నారు మీరు? చాలా కాలంగా రాహుల్ గాంధీ చేస్తున్నది ఏమిటి దేశంలో, ఆయన చేస్తున్న ప్రచారం ఏమిటి, అది మళ్ళీ ఒకసారి ఇప్పుడు బీహార్లో రిఫ్లెక్ట్ అయిందని నేను నమ్ముతాను. ఓకే. ఎందుకంటే చాలా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా చూసినాం మనం. అంతకుముందు చాలామంది అనలిస్టులు కానీ జర్నలిస్టులు కానీ బీహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రచార సమయంలో రాష్ట్రం అంతా తిరిగి చేసిన రిపోర్ట్స్ ఇవన్నీ చూసినాం మనం. ఇవాళ ఫలితాలకు అప్పుడు వాళ్ళందరూ మాట్లాడిన దానికి టీవీలో చర్చలో చెప్పిన దానికి ఎంత తేడా ఉన్నది చూడండి. ఇవాళ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తున్నది ఏమిటి, దేశంలో జరుగుతున్నది ఇది అని చెప్తున్నారు. ఏమిటి, ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఏదైతుందో ఇది మొత్తం కూడా మ్యానిపులేట్ అయిపోతున్నది. అది ఈవీఎంల దగ్గర నుంచి ఇవాళ అసలు ఓటర్ల నమోదు లేదా ఓటర్లను తొలగించడం, ఇవాళ ఎస్ఐఆర్ అనే దాని మీదనే ఇవాళ ఒక పెద్ద ప్రశ్నార్థకం మనకు కనిపిస్తున్నది. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ వస్తున్న ఈ రిజల్ట్స్ నిజమే అయితే, ఇప్పటివరకు నేను అనుకోవడం ఇవన్నీ కూడా ఏమంటారు, ఇంకా పూర్తి ఫలితాలు రానట్టున్నాయి, లీడ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఫలితాలు పూర్తిగా వచ్చి ఆ ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత కూడా బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ బృందం 190 స్థానాల పైన కనుక గెలిచినట్టయితే రాహుల్ గాంధీ వాదన నిజమే అని నమ్మాల్సి వస్తుంది. నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం ఇట్లాంటివి. అయితే ఇక్కడ ఏం మాట్లాడతారు, మీరు బీహార్ గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, మరి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది ఇంత మెజారిటీతో అంటారు. ఇదే ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింటే సేమ్ ఆ బీహార్ ఫలితమే వచ్చేది. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నారో మనం చూస్తున్నాం, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. ఇవాళ ఎన్నికలను ప్రజలు నమ్మని స్థితి అయితే వచ్చింది. బీహార్ ఫలితాలు మళ్ళీ ఒకసారి దాన్ని రుజువు చేయబోతున్నాయి. ఏంటంటే ఈ దేశ ప్రజలు ఇవాళ ఉన్న ఎన్నికల వ్యవస్థను, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా విశ్వసించడం లేదు అనేది మరొక్కసారి కన్ఫర్మ్ చేయడం కోసం అని చెప్పి ఈ బీహార్ ఫలితాలు ఉపయోగపడతాయని మాత్రం నాకు అనిపిస్తుంది. సో హిస్టారిక్ సాఫ్రాన్ స్వీప్ అనేది అయితే అక్కడ నేషనల్ మీడియాలో కనిపిస్తోంది. హౌ కెన్ దట్ బి సాఫ్రాన్ స్వీప్? ఎన్డీఏ కూటమి సాఫ్రాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 స్థానాలకు పడేసి దాదాపు 162 163 స్థానాల్లో కూటమి వచ్చింది. అక్కడ సాఫ్రాన్ స్వీప్. అది బీజేపీ ఎన్ని వచ్చినాయి సీట్లు? 8-10 సీట్లు వచ్చినాయి అక్కడ. ఇవాళ బీహార్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు రావచ్చు, కానీ ఎవరి బలం వల్ల వచ్చింది? నితీష్ కుమార్ వల్ల వచ్చింది. అక్కడ ఇప్పుడు మీరు దేశంలో ఎక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ మీరు దేశంలో కనుక చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకొస్తూ ఉన్నవి. ఆ ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టుకొని ఎన్నికలకు పోవడమే తప్ప జాతీయ పార్టీలు రెండూ కూడా ఇవాళ కాంగ్రెస్ కూడా మీరు ఇవాళ తెలంగాణలో కర్ణాటకలో ఇట్లా 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది తప్ప సొంతంగా ఎక్కడ బీజేపీ అయినా ఎక్కడ కాంగ్రెస్ అయినా కూడా గఠబంధన్ ఉండాల్సిందే, వేరే పార్టీలతో కలిసిపోవాల్సిందే, ఆ ప్రాంతీయ పార్టీలు ముందు పెట్టి ఎన్నికలకు పోవాల్సిందే. ఇవాళ బీహార్లో కూడా ప్రాంతీయ పార్టీని, ఇప్పుడు నితీష్ కుమార్ పార్టీ దాదాపుగా ప్రాంతీయ పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ఏం కాదు. అక్కడ నితీష్ కుమార్ను ముందు పెట్టిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడును ముందు పెట్టుకొని పోయింది. ఇంకో చోట ఇంకోళ్ళని ముందు పెట్టుకొని పోతుంది తప్ప ఇది ఏదో సాఫ్రన్ ఇది అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. వాళ్ళు ఏమంటారు, భ్రమల్లో ఉన్నట్టు లెక్క భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బట్ అక్కడ ఓట్ చోరీతో పాటుగా సరికొత్త నినాదాన్ని కూడా తీసుకొచ్చారు. సర్కార్ చోరీ అనేది అయింది. ఆపరేషన్ సర్కార్ చోరీతో హర్యానాలో రావాల్సినటువంటి ప్రభుత్వాన్ని కూడా పోగొట్టారని. ఒకవైపు ఆటం బాంబులు చేశారు, ఆ తర్వాత హైడ్రోజన్ బాంబ్స్, H-ఫైల్స్, ఇవన్నీ వర్కౌట్ అవ్వలేదా అక్కడ రాహుల్ గాంధీ చెప్పిన నినాదం? నేను ఒక మాట చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే
ఒక విషయంలో విజయం సాధించినట్టు కాదు. ఇవాళ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం, ఆయన నిజంగా నిజాయితీగా ఆయన గనుక ఈ ప్రచారం చేస్తూ ఉంటే, ఆయన చేస్తున్న ప్రచారం ఏమిటి? ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థకు విశ్వసనీయత కల్పించాల్సిన అవసరం ఉన్నది, కొంత నైతికత అనేది అవసరం ఉన్నది, కొన్ని విలువలు పాటించాల్సిన అవసరం ఉన్నది, కొన్ని సత్సంప్రదాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు నాకైతే గౌరవం కలుగుతున్నది ఆయన చేస్తున్న ప్రచారం మీద. ఇంకోటి, ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లాగా అనిపిస్తున్నది అంటే అధికారంలోకి రావడం ముఖ్యమని ఆయన అనుకుంటున్నట్టుగా మనకు కనిపించదు. దీన్ని ఏదో ప్రక్షాళన చేయాలి, ఆ ప్రక్షాళన చేసే క్రమంలో ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి, దీని గురించి గొడవ చేయాలి, దీని గురించి పోరాడాలి అని అనుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని ఇవి కనిపిస్తాయి మనకు. ఆంధ్రప్రదేశ్లో మొన్న 2024లో ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా చాలా కళహీనమైన ఫలితం వచ్చి అది ఆధారాలతో సహా కోర్టులకు వెళ్ళింది, ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళింది. మరి దాన్ని ఎందుకు రాహుల్ గాంధీ అసలు పట్టించుకోవడం లేదు, ఎందుకు దాని విషయంలో మాట్లాడడం లేదు అనే విషయంలో కొన్ని సందేహాలు వస్తాయి కాదని. అయితే దానికి కారణాలు ఉన్నవి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న ఇది మనకు తెలుసు, ఆయన మాట్లాడడం లేదు. కానీ ఏదేమైనా కూడా ఆయన నిజంగా అధికారం మాత్రమే అంతిమ లక్ష్యం అని అనుకోకుండా ఈ దేశ ఎన్నికల వ్యవస్థను బాగు చేద్దామనే ఆలోచనతో ఆయన చేస్తూ ఉంటే ప్రచారం, ఈ బీహార్ ఎన్నికల్లో ఇట్లాంటి ఫలితం వచ్చిన తర్వాత అది మరింత ఎక్కువ అవుతుంది. ఆయన చేస్తున్న ఏమంటారు ప్రచారం అనండి, ఆయన చేస్తున్న పోరాటం అనండి, మరింత ఉధృతం అవుతుంది. ప్రజల్లో మరింత సందేహాలు బలపడేందుకు ఆస్కారం ఇస్తుందేమో ఈ ఫలితం అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే దాదాపు 200 టచ్ చేయబోతున్నది. అవును. సో మ్యాజిక్ ఫిగర్ ని ఎప్పుడో క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. మ్యాజిక్ ఫిగర్ దాటి చాలా కాలం అయిపోయింది. అంటే ఇవన్నీ లీడ్స్ అని నేను అనుకుంటున్నా. ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ ట్రెండ్ ఇలాగే ఉండే అవకాశం ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. నెంబర్ 1. అండ్ రెండోది మీరు అన్నట్టు రాహుల్ గాంధీ యాజిటేషన్ against the SIR and vote chori, sarkar chori, and the series of allegations that are coming against the processes adopted by Election Commission. Election Commission, CEC directly joined the issue with Rahul Gandhi. The CEC is behaving like a political party. See, Election Commission is supposedly an independent body, fiercely independent body, and Caesar's wife should be above suspicion. Above suspicion. So the Election Commission has to prove its probity, and that we are not kowtowing to the lines taken by any ruling party కానీ opposition party కానీ. వాళ్ళ అడుగులకు మేము అడుగులు ఎత్తుతున్నాం, వాళ్ళ ఎజెండాని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే సందేహం ఏదైతే జనంలో కలిగిందో దాన్ని క్లియర్ చేయవలసిన, తప్పనిసరిగా దాన్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఇప్పుడు బీహార్లో వచ్చినటువంటి రిజల్ట్ ఒకవేళ 243 సీట్లకు గాను 160 ఎన్డీఏ కూటమి గెలిచి మిగతావి మహాగఠబంధన్ గెలిస్తే ఆ సందేహం బలపడకపోయేది. కానీ ఇప్పుడు గెలిచినటువంటి నంబర్ చూస్తే సుమారుగా 1,14,00,000 మంది యువత బేరోజ్గారీ వలన బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటున్నారు. వీళ్ళలో ఛత్పూజ కోసం సగం మంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఫస్ట్ రౌండ్లో పాల్గొన్నారు అని కొంతమంది చెప్తున్నప్పటికీ నాకుండే సందేహాలు నాకున్నాయి. 1,14,00,000 మంది యువత బయటికి వెళ్ళిపోయినప్పుడు మహిళా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. దానివలన 8 lakh ఓట్స్ ఎక్స్ట్రా పడ్డాయి. మహిళలే వెళ్ళి ఓట్ చేశారు. ఆ లాస్ట్ 10,000 రూపాయల షాప్ వాళ్ళ ఉచితాలు కావచ్చు, హామీలు, అది కొంత సహకారం చేసి ఉండవచ్చు. సో ఈ బేరోజ్గారీ తీయాలా, దీన్ని అడ్రస్ చేయాలా అనే కన్సర్న్ ఇప్పుడు ఇంకా నితీష్ కుమార్ బీజేపీ కంబైన్కి ఉండదు. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటేనే వీళ్ళు గెలుస్తున్నారు, అంటే వాళ్ళు లోపల రానివ్వరు. అంటే ఈ నిరుద్యోగులు బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా లేబర్ క్లాస్, ప్లంబర్స్, ఫిట్టర్స్, లేకపోతే మా మేస్త్రులు, ఇలాంటి పనులు ఏమో చేస్తారు. వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్టర్కి ఏదో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. వారం రోజులు వీడు పనికి రాకుండా బీహార్ వెళ్ళిపోయి ఓటింగ్కి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తే వాడి ఉద్యోగం పోతుంది, వాడి జీవనం పూర్తి పోతుంది. సో వాడు ఇక్కడ కష్టపడి ఆ డబ్బు సంపాదించి
వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్కడ వాళ్ళకి జరుగుబాటు ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రాథమికమైన సమస్య. దీన్ని అడ్రస్ చేయడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు ఈ బీజేపీ ఎన్డీఏ సర్కార్. ఇప్పుడు ఇందాక ఒక ఆయన చెప్పారు 17 లక్షల మంది బీహారీలు హైదరాబాద్లో ఉంటున్నారట. వాట్ డస్ ఇట్ మీన్? అది ఏం మెసేజ్ ఇస్తుంది చూడండి. అంచేత ఖచ్చితంగా బీహార్ ఎన్నికలు సందేహం కలిగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు మనకి ఎలక్షన్ కమిషన్ తీరు మీద సందేహం కలిగిస్తున్నాయి. ఒకటి కవిత గారు, మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ దేశంలో ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడైన టిఎన్ శేషన్ జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏమిటంటే, నన్ను ఎవరు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అంటే నేను ఒప్పుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది, ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో లేను ఉంది. అంటే ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, దానికి ఆ స్వయం ప్రతిపత్తి, ఆ స్వతంత్రత ఉంటుంది, అట్లా వ్యవహరించాలి అని వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నవారు అనుకోవడం లేదు. వాళ్ళు ఎంతసేపు పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఒక దగ్గర మాట్లాడగానే వెంటనే ఒక పొలిటికల్ స్టేట్మెంట్, బీజేపీ మాట్లాడినట్టుగానే ఎన్నికల సంఘం కమిషనర్లు, చీఫ్ కమిషనర్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి. రెండోది ఇంకొకటి తను ఇంతమంది మాట్లాడుతున్న దానిలో ఈ అక్కడ మీరన్నారో వారన్నారో మరి కానీ బీహార్లో మహిళలకు 10,000 రూపాయల చొప్పున వేయడం అనే దాని మీద అక్కడ మీరు చూసినట్టయితే మహాగఠబంధన్ తరఫున తేజస్వి యాదవ్ ఏం చెప్పినా అంటే ప్రతి ఇంట్లో ఒకళ్ళకు ఉపాధి కల్పిస్తా అని చెప్పినాడు. ప్రజలు కూడా ఆలోచించాలండి. ఒకవేళ నిజంగా ప్రజలు ఓట్లేసి అన్ని సీట్లు కనుక ఇచ్చుంటే ఆ ప్రజలు కూడా ఆలోచించాలండి. ఒకసారి 10,000 వేస్తే అది ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందా? ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ అసలు ఎంపవర్మెంట్ అనే దానికి అర్థం ఏమిటి? ఎంపవర్మెంట్ అంటే మీరు అట్టడుగున ఉన్నవాడిని వాడిని పైకి తీసుకొచ్చి వాడు తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతికే విధంగా వాడికి ఏదైనా చేయాల్సింది. మీరేదో ఒకసారి 10,000 వేసినాను నేను అని అంటే ఈసారి 10,000 వేసినారు, ప్రతి సంవత్సరం 10,000 వేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? ఇది ఎక్కడ మీరు ఎంపవర్మెంట్ తీసుకోబోతున్నారు? ఏం చెప్తున్నారు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. నిజమే, ఈ 10,000 ఆ పూటకి, ఆ నెలకి, ఆ సంవత్సరానికి ఉపయోగపడవచ్చు. ఏమిటి వాడి భవిష్యత్ ఏమిటి? దీర్ఘకాలం వాడిని సెల్ఫ్ సస్టెనెన్స్కి వాడు స్వయంగా తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతకడానికి ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి? అదే ప్రతి ఇంటికి ఒక ఉపాధి కనుక కల్పించినట్టయితే, ఇంతకుముందు ఎవరో చర్చల్లో, నేను టీవీ చర్చల్లో చూస్తుంటే ఎవరో అంటున్నారు ఇవాళ ప్రభుత్వంలో ఉద్యోగాలే లేవు, అసలు ప్రభుత్వాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలే ఉండవు. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి ఉపాధి లభించింది. వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగం పూర్తి స్థాయి, అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి, మంచిగా నీట్గా బట్టలు వేసుకొని పోయి కట్ చేసుకొని ఒక ఆఫీస్లో పోయి కూర్చొని క్లర్క్ ఉద్యోగం లేకపోతే హెడ్ క్లర్క్ ఆఫీసర్ ఉద్యోగం చేయడం కాదు, ప్రభుత్వం ఉపాధి కల్పించడం. అట్లా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన సందర్భం మనం 2019 నుంచి 24 వరకు చూసినాం. అట్లాంటి అనేకమైనవి సాధ్యం అవుతాయి. ఒక ఆంధ్రప్రదేశ్ ఉదాహరణే కాదు, అవి సాధ్యం అవుతాయి నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉండి ఆ ఉపాధి. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 17 లక్షల మంది బీహారీలు తెలంగాణలో లేదా హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నారు. నిజం కూడా మీరు ఇవాళ హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్ ఒక చాలా పెద్ద గ్లోబల్ సిటీ అయిపోయిన క్రమంలో మీకు ఈ దేశంలోని ముఖ్యంగా ఉత్తరాది నుంచి పలు రాష్ట్రాల నుంచి ఎన్ని లక్షల మంది హైదరాబాద్లో వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. మరి ఆ రాష్ట్రాల్లో ఉపాధి ఎందుకు లేదు వీరికి? ఇవాళ ఇంత చెప్తున్న 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆశ్చర్యం ఏమిటి అంటే ఏ ప్రభుత్వంలోనైనా ఒక టర్ము 2 టర్ముల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది సెటిల్ అవుతుంది. 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో ఆయన వేసిన పిల్లి మొగ్గలు మనం అందరం చూసినాం. ఆయన ఎన్నిసార్లు బీజేపీతో స్నేహం చేసినాడు, ఎన్నిసార్లు బీజేపీ నుంచి బయటకు వచ్చి దాన్ని బ్లాక్మెయిల్ చేసినాడు, మళ్ళీ ఎట్లా బీజేపీలోకి పోయినాడు అనేది. నిజానికి మీరు తీసుకుంటే నితీష్ కుమార్కు ఒకప్పుడు
ప్రధానమంత్రి కాగలిగిన అర్హతలను వ్యక్తిగా అవును, ఆయన పరిగణించిన పేరు వినిపించేది. ఈ దేశంలో ఆయనకు అంత గౌరవం ఉండేది రాజకీయ నాయకుడిగా. దాని నుంచి దిగజారుతూ పోయి ఆయన 20 ఏళ్ల కాలంలో ఎక్కడికి పోయినాడో చూసినాం. అయినా ఇవాళ ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పోటీ చేసిన ఎన్డీఏకి ఇట్లాంటి స్థానాలు రావడం అనేది నేనైతే మొదట చెప్పినట్టుగా నేను దీన్ని అసలు సిసలైన ఎన్నికగా పరిగణించడానికి సిద్ధంగా లేను. ఓకే, సో నాగరాజ్ గారు, ఇప్పుడు ఇంత జరుగుతోంది, అసలు వేర్ ఈస్ రాహుల్ గాంధీ అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తోంది? ఆయన ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, మస్కట్లో ఉన్నట్టున్నారు అనేది వినిపిస్తోంది. ఆ తర్వాత ఆయన రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఆయన కూడా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు, ఎందుకని మాట్లాడట్లేదు అనేది కూడా. లేదు మేడం, రాహుల్ గాంధీ గారు అతను పోరాటం చేస్తున్నారు సార్ చెప్పినట్టుగా. మన అసలు ఈ ఎన్నిక ప్రక్రియ అనేది చాలా దారుణంగా ఉంది. దీన్ని సరిచేయాలి అనేది దానికే నిదర్శనం. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన అది. అలాగే అందులో ఒక నినాదం కూడా ఇచ్చింది, ఎంతైతే ఇష్టదారి అందరికీ అంత సహదారి కావాలి, అందరికి కూడా ఎవరు ఎంతనో వారికి అంత హక్కు రావాలి అనే దానిపైనే కొట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో వాళ్ళ యొక్క విధి నిర్వహణ సరిగా జరగట్లేదనే భావన కలుగుతుంది. ఎందుకంటే వన్ సైడ్ అవుతుంది మొత్తం. దీన్ని బట్టి ఓట్ చోరీ అనేది 100%. ఆయన అంత ప్రజెంటేషన్ చేసినా కూడా ఎంతమంది చనిపోయిన వాళ్ళను డిలీట్ చేసిండ్రు, ఎంతమందిని కొత్త యాడ్ చేసిండ్రు, ఎంత దొంగ ఓట్లు సృష్టించిండ్రు అనే దానిపైనే రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు తప్ప నేను ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనేది కాదు. ఈ యొక్క సిస్టాన్ని మార్చాలి. జనరల్గా నేను 35 years సర్వీస్ చేసినాను. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడు మీ అందరం కూడా ఎలక్షన్ కమిషన్ కింద పోతాం. చాలా భయంగా ఉంటాం అప్పుడు, చాలా భయం. అంటే ఎందుకంటే ఎక్కడేం తప్పిదం జరిగినా ఇమీడియట్లీ సెన్సిటివ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి కాబట్టి సస్పెండ్ చేసేస్తారు. సో అంత జాగ్రత్త చేస్తాం. కానీ ఆ కమిషనే ఈ రోజు తప్పు చేస్తుందంటే ఇక కింది అధికారులు ఏ విధంగా ఉంటారో మీరు గమనించాలి ఇక్కడ. సో తప్పనిసరిగా ఇందులో రాహుల్ గాంధీ గారు స్పందిస్తారు. అంటే స్పందించరు అనేది కాదు, తప్పనిసరిగా దీనిపైన ఆయన ఏం తేవాలనో ఆ సొల్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందు వస్తారు. ఈ బీహార్లో ఏ విధంగా మళ్ళీ ఓట్ చోరీ జరిగిందో 100% ఈ పూర్తి వన్ సైడ్ అయిపోతుంది. సో దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. గఠబంధన్ అనేది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎస్ఐఆర్ కూడా అది వాడిని పట్టించుకోలేదు. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన రాహుల్ గాంధీ గారు స్పందించారనే క్వశ్చన్ లేదు మేడం. సో ఇప్పటికైతే 8th రౌండ్ అనేది జూబ్లీ హిల్స్ లో కొనసాగుతోంది.